అయితే సోషల్ ఇంజినీరింగ్ అన్న పాయింట్ చూడండి, ముఖ్యంగా సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇన్ఫాక్ట్ విజయసాయి రెడ్డి గారు వెళ్ళి కేసులు ఇవన్నీ కూడా ఇచ్చేయించారు, ఇదంతా బానే ఉంది గతంలో. సో బట్ భాష అనేది, ఎందుకంటే మీరు ఇంతసేపు అనర్గళంగా మాట్లాడారు, ఎక్కడా కూడా ఒక్క చిన్న పొరపాటు మాట కూడా అటు ప్రత్యర్థుల మీద కానీ ఇటు మన దాంట్లో తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కానీ రాలేదు. బట్ సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి ఇష్టారీతిన అసలు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేటువంటి విధంగా ఇప్పటికీ ఇంకా ఓటమి తర్వాత కూడా ఇంకా కొనసాగిస్తున్నారు అంటే వీళ్ళ పందా ఏమని అనుకోవాలి? ముఖ్యంగా చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో అటాకింగ్, అబద్ధాలు ప్రచారం చేయటం, ఫేక్ ప్రొఫైల్స్, ఈ సంస్కృతి ఇప్పుడుది కాదండి. 1999లోనే 95, 99 ప్రాంతాల్లోనే, ఇప్పుడు మేము ఫేస్బుక్ వచ్చిన కొత్తలో 2006, 2000 టైంలో మేము యుఎస్ లో ఉండేవాళ్ళం. ఆ టైంలోనే జరిగింది ఏంటంటే అప్పటికి మాకు కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఏంటంటే ఈ మౌనికా రెడ్డి అని ఉంది, ఏమో తెలుగుదేశం అమ్మా, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అప్పట్లో ప్రసాద్ అనే కంప్యూటర్ ఇన్ఛార్జ్ ఉండేవాడు. మరి వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి మన చందు సాంబశివరావు గారు కూడా దాన్ని చూస్తూ ఉండేవాళ్ళు. ఈ సోషల్ మీడియా ప్రచారంలో అబద్ధాలు, బూతులు ప్రచారం చేయటం అనేది, బూతులు ఉన్నాయో లేదో నాకు ఇంకా కరెక్ట్ గా గుర్తులేదు, కానీ పచ్చి అబద్ధాలు, పక్కన డిమోరలైజ్ చేయటం అనేటువంటి వ్యవస్థ మొదలైందే టీడీపీలో. ఈ రోజుకి టీడీపీ వ్యవస్థ, ఇప్పుడు మనందరం ఏమంటారంటే, ఇప్పుడు ఎక్కడన్నా మీడియాలో కూర్చుంటే వైసీపీ సోషల్ మీడియా వ్యవస్థ చాలా బలమైంది, వాళ్ళు 5 నిమిషాల్లో అటాక్ చేసేస్తారు అని మాట్లాడుతున్నారు. చెప్పారా? ఇంత పెద్ద బలమైన వ్యవస్థకు కూడా నియంత్రణ లేకపోవడం. ఇప్పుడు పార్టీకి కార్యవర్గ నిర్మాణం ఎలాగా లేదో, సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవస్థకి ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదు. ఎవడికాడే సోషల్ మీడియా కార్యక్రమం, ఎవడికాడే. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఒక 45 మంది, ఒక 50 మంది సరే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారా, లేకపోతే పార్టీ నియంత్రణలో ఉన్నారా, లేకపోతే ఏదో కార్పొరేషన్ నుంచి జీతాలు అందుకున్నారా, గతంలో సలహాదారులుగా, మీడియా సలహాదారులుగా గత ప్రభుత్వంలోనూ చేసిన వ్యవస్థ ఎట్లానే నడిచింది, ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళు 30-40 మంది తప్పితే, మీరు రోజు వచ్చే అసంఖ్యాకమైనటువంటి పోస్టులకి నేరుగా పార్టీకి సంబంధం లేదు. కానీ ఆ నేరుగా సంబంధం లేనటువంటి విషయాలని ఎక్కడా నియంత్రించిన దాఖలాలు కూడా లేవు. ఎందుకంటే ఈడేదో వాడిని తిట్టేస్తున్నాడు, మనకు మేలు జరుగుతుంది అని వాడిని ప్రోత్సహించడమే ఈ పరిస్థితికి చేటు అనేది నా అభిప్రాయం. అలాగే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్, మీ దశ దిశ నిర్దేశం ఏంటి? చంద్రబాబుని తిట్టడానికి లేకపోతే పవన్ కళ్యాణ్ ని దూషించడానికి వాడిన దాంట్లో ఒక్క 10%, 1% మీరు కట్టిన 17 మెడికల్ కాలేజీల మీద, మీరు తీసుకొచ్చిన నిర్మాణం చేస్తున్నటువంటి పోర్టుల మీద, లేకపోతే కరోనా సమయంలో ఇన్ని వేల లక్షల మందిని ఆదుకున్నటువంటి విధానం మీద, దేశంలోనే అత్యున్నత పేరు పొందినటువంటి విధానం మీద, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అనేది అప్పుడు దాకా పనిచేయనటువంటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ని పనిచేపించి ప్రజల ప్రాణాలను ప్రైవేట్ హాస్పిటల్ కంటే మేటుగా కాపాడినటువంటి విషయాలు ఇవాళ కనుమరుగైపోయినాయి. అంటే సోషల్ మీడియా తాను నిర్వర్తించాల్సిన పాత్రను గాక అనవసర విషయాల్లో జగన్ గారికి నెగిటివ్ ప్రచారం కల్పించిందని ఇప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే చేయాల్సిన పని చేయకుండా, అంటే ఇప్పుడు ఇవాళ ఆయన తిడుతున్నాడు కాబట్టి మనల్ని మెచ్చుకుంటారు అనేది ఇది. అలాగే అని చెప్పి ఇతర పార్టీల్లో కూడా ఈ వ్యవస్థ లేదని అనలేదు. ఇవాళ గుణపాఠంగా నేర్చుకుని దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ వైఎస్ అనే పేరు కనపడితే తుడిచేసేటువంటి ఘోరమైన దాడులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. మాబోటోడు బాధపడటం తప్ప బయటికి వెళ్ళి చేయగలిగిందే లేదు. అదే సమయంలో ఎన్టీఆర్ పేరు పెట్టి ఒక జిల్లాకి, కృష్ణా జిల్లాలో నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాకు పేరు పెట్టాడరా, అల్లుడు కూతురు చేయలేని పన్ను చేశాడని 10 మంది మెచ్చుకునే లోపే నువ్వు వైఎస్ఆర్ యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసి వైఎస్ఆర్ యూనివర్సిటీని చేశావు. ఇది ఎవరి సలహా వల్ల చేసావు? అంటే ఒక మంచి పనిని వెంటనే చెడుతోటి బ్యాలెన్స్ చేసుకునేటువంటి సలహాదారులు, లేకపోతే ఎవరి మాట వినకపోవటమా, లేకపోతే మీ అంతటా మీకు వచ్చిందా, మీకు ఎవడన్నా సలహాలు ఇచ్చాడా నాకు తెలియదు. ఈ పేర్లు పెట్టుకోండి, చంద్రన్న కానుక, జయవన్న కానుక, అది ఈ సంస్కృతి అక్కడి నుంచి మొదలయ్యి ఇక్కడ పరాకాష్ట అయ్యేది. గమ్మత్ ఏంటంటే ఇక్కడ యాక్సెస్ టు ది పొలిటీషియన్ అండ్ పబ్లిక్ నిల్ అండి, నలిఫైడ్. ఒక పదం చెప్పాలంటే నలిఫైడ్. నీకు కింద స్థాయిలో ప్రజలకి ఏ ఆఫీసర్తో సంబంధం లేకుండా ఎంత వెసులుబాటుతో వాళ్ళకి సౌకర్యాలు అందినాయో,
మధ్యతరగతి వాడికి, ఉద్యోగస్తుడికి, వ్యాపారస్తుడికి నిత్యం తను బతకడానికి అవసరమైనటువంటి వాడు తన ఎమ్మెల్యే దగ్గరకో తన మంత్రి దగ్గరకో వెళ్ళి తన ప్రాజెక్టును తన విషయాన్ని చర్చించుకునే అవకాశం పూర్తిగా. అంతెందుకండి, మేము పాదయాత్రలో ప్రతి జిల్లాలో మరి జగన్ గారితో చేర్చాం. మా ప్రొఫైల్స్ అన్ని తెలిసిన వ్యక్తులు. మరి వైడిపి హయాంలో మా మీద ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ యాంగిల్లో పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. నవంబర్ 2019 నాటికి మేము నా వ్యక్తిగతంగా నేను కేసులన్నీ గెలిచి నేను క్లీన్ చిట్ తో బయటకు వచ్చిన తర్వాత నా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ చైర్మన్ గా నా సీట్ లో నేను కూర్చోవడానికి అదే డ్రగ్ కంట్రోల్ అధికారులు నా మీద కేసుకి అప్పీల్ వెళ్తే నేను ఎవడికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నా వరకు. ఏది మేము నాయకులు ఒక విభాగానికి అధ్యక్షులు. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలంటే మాకు చింత చెట్టుగా ఉండేది. ఉన్నమాట చెప్తున్నాను నేను, మా ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఏంటంటే మన ముందు కళ్ళ ముందు మనమే గెలిపించాం కదా ఈ ఎమ్మెల్యే అనేటువంటి స్థాయి నేనని కాదు, అటువంటి నాయకులు చాలా మంది ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేది మంత్రితో మాట్లాడదామని మంత్రి దగ్గరికి వెళ్తే మంత్రి గారు అన్నాడు, ఇప్పుడు ఆళ్ళని గారు, అన్నా నువ్వు పెద్దలతో మాట్లాడతావు కదన్నా, నీకు పార్టీలో పైన పలుకుబడి ఎక్కువ కదన్నా, ఆఫీసర్లు నీ విషయం కాదంటున్నారు, నేనేం చెప్పలే అంటే మంత్రి అనేవాడు నల్లిఫైడ్. ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల్లో పరిపాలన. ప్రిన్సిపల్ సెక్రటరీ చేతుల్లో పరిపాలన అంటే గతంలో నాకు తెలిసి కాంగ్రెస్ రాజకీయం ఎలా ఉండేది అంటే ఒక పంచ కట్టుకున్న వార్డు మెంబరు లేకపోతే సర్పంచి తన ఊరికి తన ఎమ్మెల్యేను అన్యాయం చేస్తుంటే కలెక్టర్ దగ్గరికి పోయి ఎరా కలెక్టర్ వాడు ఎమ్మెల్యేకి ఒక మాట చెప్పు అని చెప్పగలిగేటువంటి వాయిస్ ప్రజల్లో ఉండే పట్టు గత రాజకీయాల్లో ఉండేది. ఆ రోజు చదువు లేని వాడు తన ప్రజలకు ఏం చేయాలి అనేటువంటిది చదువుకున్నోడిని నిలదీసిన సందర్భం గత రాజకీయాల్లో చూసాం. ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళు వచ్చారు. 90 రూపాయలు పనిచేసి 10 రూపాయలు తినడం అంటే ఒక రకంగా తప్పుగా భావించేవాళ్ళు ఇవాళ 90 రూపాయలు తినేయడానికి ఐఏఎస్ ఆఫీసర్ మించిన కార్పొరేట్ సెక్టర్ లో ఉన్న ఒక అభ్యర్థి ఏ పార్టీలో అయినా ఇవాళ 10 రోజుల్లో ఎమ్మెల్యే అవుతున్నాడు. వాట్ ఈస్ ద మెజర్మెంట్ ఆఫ్ హిస్ కనెక్షన్ టు ది పబ్లిక్ అనేది ఏ పార్టీ చూడలేదు. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఉన్నవాడు రాజకీయ నాయకుడు అయినప్పుడు ప్రజా సంబంధాలు నేర్పేవాడు కార్యకర్త. ఇప్పుడు 10 రోజుల్లో ఇప్పుడు మాకు గుంటూరు విషయానికి వద్దాం. విడుదల రజనీ గారు వచ్చారు. విడుదల రజనీ గారు మరి గతం చిలకలూరుపేటలో మరి వివాదాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి అనుకుంటే సరే, ఏ కారణం వల్ల అయినా ఏ ఈక్వేషన్ వల్ల అయినా ఆమెను గుంటూరు అభ్యర్థిగా ఇచ్చినప్పుడు వాట్ ఈస్ మిస్సింగ్, ఈ పార్టీలో మిస్ అయింది ఏంటి అంటే విడుదల రజనీ గారు గుంటూరు రాకముందు గుంటూరులో ఒక 5గురు నాయకులు, ప్రాముఖ్యత గల నాయకులు ఉంటారు. అదే పరిస్థితి ప్రతి ఊళ్ళో ఉంటది. అదే అండి, ఒక ఎగ్జాంపుల్ విడుదల రజనీ గారికి చెప్తా ఉన్నా. ఈ 5గురు ప్రాముఖ్యత గల నాయకులతోటి కలుపుకొని వెళ్ళి ఈ వార్డులో ఈ వార్డులో ఈ వార్డులో మన పార్టీకి ఇప్పటి వరకు శ్రమించిన నాయకులు ఎవరు, వాళ్ళనందరినీ ఒక గెట్ టుగెదర్ వాళ్ళతో మాట్లాడి మనం మంచి చేద్దాం అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం వైసీపీ నాయకులు కోల్పోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే కార్యకర్తలు కూడా ఇక్కడ ఈ రూపాయి తీసుకోకుండా ఒక పథకం అందుకోకుండా ఇవాళ ఓట్లు లెక్కెత్తే నాకు వచ్చింది అనేది ఈ సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి అంటే పార్టీకి నిజమైన కార్యకర్త ఓటు వేయబట్టే ఈ ఓట్లు వచ్చినాయి. ప్రజలు ఓట్లే ఇలా డబ్బులు తీసుకున్న ప్రజలు వేరే వాళ్ళకి వేశారు. డబ్బు తీసుకొని కార్యకర్త వేసిన ఓటే. ఇంత జరిగినా కూడా 40% మరి ఓట్ బేసు ఫ్యాన్ బేసు ఇవాళ ఉంది. మరి ఈ రోజు వరకు స్పష్టమైనటువంటి అభిప్రాయం కానీ స్పష్టమైనటువంటి విధానం కానీ ఇంకా వైసీపీలో అధిష్టానం నుంచి రాకపోవటం శోచనీయం. సోషల్ మీడియా విషయాలకు వస్తే అది నా దృష్టిలో నేను ఈ మధ్య పోస్టులు కూడా పెడతా ఉన్నా. ఏంటంటే పూర్తి సంస్కరణ జరగాల్సినటువంటి తొలి విభాగం ఏదైనా ఉంది అంటే అది సోషల్ మీడియా వైసీపీలో. ఎందుకంటే తాము చేసిన మేలుని చెప్పుకోలేక పక్కవాడిని 24 గంటలు దూషించినంత మాత్రాన అది హైప్ క్రియేట్ అయిందే తప్పితే ఇక ప్రజల విషయానికి వస్తే వాలంటీర్ దగ్గర అన్ని రకాలుగా లబ్ధి పొందారు. వాలంటీర్ ఇప్పుడు 2014లో పనిచేసిన బూత్ కన్వీనర్ 2019లో కూడా ఉన్నాడు. 2014 నుంచి 19 వరకు వాడు బూత్ కన్వీనర్ గా ఉన్నటువంటి వ్యక్తి 2019 నుంచి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు 2024లో ఆ బూత్ కన్వీనరు, ఆ కార్యకర్త, ఆ సోషల్ మీడియా వ్యక్తులు కంప్లీట్ గా రీప్లేస్ అయ్యారనేది నేను చెప్తా ఉన్నా. ఎవరి ద్వారా రీప్లేస్ అయ్యారంటే తనకి మేలు జరగట్లేదు అనుకున్నటువంటి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత తనకి ఏమీ ఉపయోగం లేదనుకున్న కార్యకర్త దూషించలేక మెలకుండా పక్కన కూర్చొని ఉన్నాడు. పక్కన కూర్చొని ఉన్న కార్యకర్తను పిలిచి బుజ్జగించటమో వాడి పార్టీకి పునరంకితం చేయటమో ఏ నాయకుడు చేయలేదు. 2004లో పనిచేసిన వాళ్ళంతా
2 ఫోటోలు 3 ఇది ఐపాక్ టీము సాయంత్రానికి మేము ఇంత పని చేశాము అని చెప్పుకునే డ్రామా కంపెనీ వ్యవస్థ పనిచేసింది తప్పితే కార్యకర్తలను ఇన్వాల్వ్ చేయకుండా చేశారు. ఇక్కడ ఐపాక్ అనేది ఒక స్ట్రాటజీలకి వీటికే పనికి వస్తుంది తప్పితే క్షేత్రస్థాయి పరిస్థితులు ఐపాక్ ఈస్ బిగ్గెస్ట్ మ్యానిపులేటెడ్. ఎందుకంటే 2019 కంటే ముందు జరిగినటువంటి ఐపాక్ ఏం చేసిందంటే ఆ ఐపాక్ టీం సభ్యుడు వస్తున్నాడంటే అప్పుడు అభ్యర్థిత్వం ఆశించినటువంటి ఎమ్మెల్యే భయపడేవాడు. నా గురించి వీడు ఏం రాస్తాడు ఏం రిపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఐపాక్ లో వాళ్లే కొనసాగడం వల్ల ఏం జరిగిందంటే గెలిచిన తర్వాత వీడు 4 పనులు చేయించుకోవడం, వీడికి ఒక 50,000 జీతం, వీడు వాళ్ళ కారులో తిరుగుతున్నాడు ఐపాక్ టీమ్ లో పనిచేసేటువంటి వాడు ఎమ్మెల్యేతో సన్నిహితంగా తిరగటం, ఎమ్మెల్యే మీద నెగిటివ్ రిపోర్ట్ పంపించింది ఎక్కడ. కరెక్ట్. వాస్తవంగా క్షేత్రస్థాయి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి నమ్మినటువంటి ఐపాక్ టీము పూర్తిగా వాళ్ళు కావాలనే చేశారా, లేకపోతే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారి కోణాన్ని మనం గతంలో మనం సంవత్సరం నుంచి పరిశీలిస్తే చంద్రబాబు ఇంటికి వెళ్ళటం, వీళ్ళు ఓడిపోతారని మాట్లాడటం, అది కూడా మనం పరిగణలోకి తీసుకోవటం. సరే ఎంత ఆయన ఐపాక్ టీం వదిలేసినా ఆయన సంస్థగా ఉన్నటువంటిది ఇది ఒక కుట్ర కోణం కూడా జరిగిందా చంద్రబాబు గారు మోడీ గారి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే మనం గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా మనం డిస్కషన్ చేసాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు వస్తున్న ఆలోచన ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2012 నుంచి ఉంది. ఇవాళ రేపు చంద్రబాబు గారు నేను తీసేస్తా అన్నదాన్ని తీసేయలేడు, ఇంకొకటి చెప్పినా ఏం చేయలేరు. అది దానివల్ల అనర్థాలు ఏమి లేవు, రేపు ఎవరు అమలు చేసినా దానివల్ల అనర్థాలు ఏమి లేవు అనేది పక్కన పెడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఒక దుమారం రేకెత్తించడానికి చంద్రబాబు గారు వాడుకోవడానికి మోడీ గారు సహకరించారా అనే అనుమానం నాకుంది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ లోక్సభలో అప్రూవ్ అయినటువంటి ఒక బిల్లు కొద్ది నెలల కాలంలో హడావుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దాన్ని ఆమోదింప చేసిందే మోడీ గారు చెప్పారు కాబట్టి అనే లెక్కలో గుడ్డిగా వీళ్ళు చేయటం, దాని మీద మరి తన మిత్రుడిగా తీసుకోవాలనుకుంటున్న చంద్రబాబు తోటి జనసేన తోటి దాన్ని అల్లరి చేయించిందే మోడీ. ఇక్కడ ఏంటంటే సూత్రధారి చక్రధారి ఇవన్నీ ఏమున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇవాళ జరిగిందంటే జగన్ అనేవాడు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ జనానికి మంచి చేసినట్టు కూడా జనం దగ్గర నుంచి మోసపోబడిన వ్యక్తిగా చూస్తూనే అదే సమయంలో స్వీయ విశ్లేషణ, అదే సమయంలో తన కార్యకర్తని తన బలగాన్ని తన వ్యవస్థని కాపాడుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కార్యకర్తలు అయితే పూర్తి నిశ్చయంగాను నిస్సహాయ స్థితిలో ఉన్నారు, కానీ నమ్మకం ఇంకా పోగొట్టుకోలేదు. ఈ సమయంలో అయినా ఇప్పుడు నేను నిన్న మొన్న చూసా మళ్ళా ఏంటంటే దాడులు విపరీతంగా జరుగుతున్నాయి, మనం అందరం చూస్తున్నాం. సరే పోలీసు వ్యవస్థను నిందించడం అనేది వాడు గవర్నమెంట్ లో ఉంటే ఈడి గవర్నమెంట్ ఉంటే వాడిని, అది కామన్. ఇదే సమయంలో నిన్నగా మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను ఒక తెలుగుదేశం నాయకుడితో డిబేట్ చేస్తుంటే ఆయన చాలా తెలివిగా ఒక లాజికల్ క్వశ్చన్ వేశాడు. చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఇన్ని రకాలుగా దాడులు చేస్తున్నారు, రేపు ఎలా ఉంటది అని నేను అడిగితే అన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వాళ్ళ జగన్ గారే ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంటది, మీరు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి లేదు అని చాలా తెలివిగా సమాధానం చెప్పి నేను ఒక చిన్న పదం వాడాను, దాన్ని కత్తిపూడి కామెడీ అంటారన్న. ఇవాళ చంద్రబాబు మాట కాకుండా జగన్ మాటల్లో గవర్నర్ మాట పోలీసులు వినే పరిస్థితి లేదు. సరే ఇవన్నీ ఏంటంటే ఈ కామెడీలు సర్దుబాట్లు ఎవరికాళ్ళు వాగ్దాటితోటి మాట్లాడుకునేది పెడితే స్వీయ విశ్లేషణ చేసుకొని పార్టీ తనకు తానుగా అంటే నేను నేను మాట్లాడుతూ వచ్చింది, నేను కూడా అపాయింట్మెంట్ కోరాను, ఇంతవరకు నేను ఎంత పెద్ద పదవి రాశాను నా ఫేస్బుక్ లో అంటే శ్రీవారి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి ద్వారాలు తెరిచి దర్శనాలు మొదలు పెడితే జనం వచ్చి బాధలు చెప్పుకుంటారని రాశాను. ఇదే పదం అంటే ఇప్పుడు నిన్ను దేవుడిగా చూసేటువంటి ప్రజలకు నువ్వు దర్శనం ఇవ్వకపోతే, అది చెప్పేటువంటి అవకాశం నీకు లేకపోతే దానికి నీ అంతా నువ్వు ఇప్పుడు గతంలో కొన్ని ఓపెన్ విత్ ఆర్కే గారు కొన్ని గమ్మత్తు క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు, దాంట్లో కొన్ని పాయింట్లు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది మీడియా అండ్ సీనియారిటీని బట్టి ఇక అప్పట్లో పాలోడి వెంకటరావు గారు అనుకుంటా ఆయన కూర్చొని ఉంటే ఎన్టీ రామారావుకి 2 వెన్నుపోట్లు జరిగినాయి, ఒకటి నాదెండ్ల భాస్కర్ రావు, ఒకటి చంద్రబాబు గారు. నాదెండ్ల భాస్కర్ రావు వెన్నుపోట్లోంచి ఆయన ఎట్టబట్టు పట్టాడు, చంద్రబాబులోంచి ఎందుకు బయటపడలేదు అని అడిగితే ఆయన చెప్పిన మాట చాలా గమ్మత్తుగా ఉంది. అప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఇప్పుడు చంద్రబాబు లేడు అని. అంటే నాదెండ్ల భాస్కర్ రావు నుంచి బయటకు రావడానికి చంద్రబాబు కాపాడి తీసుకొచ్చాడు, కానీ కాపాడటం తెలిసినోడికి ఎన్నుకోడు పడడం కూడా తెలుసు కాబట్టి ఆ రకంగా చంద్రబాబు
మరి ఇన్నిసార్లు వెన్నుపోట్లకి ఎందుకు గురయ్యాడు ఆయన అనేటువంటి ఆర్కే గారి క్వశ్చన్ కి పాలర్ వెంకటరావు గారి సమాధానం ఏంటంటే, ఆయన సినిమా నటుడు, రాజకీయవేత్త కాకపోబట్టి అని. సో ఇటువంటి ఏంటంటే రాజకీయాల్లో రకరకాల ఇవి ఉంటాయి. అదే సమయంలో ప్రజాస్వామ్య నియంతృత్వం, ఇప్పుడు చంద్రబాబు గారికి ఉన్నటువంటిది, జగన్ గారికి ఉన్నటువంటి రెండు వ్యక్తిత్వ విశ్లేషణలోకి వెళ్తే ఆ మనం వినే మాట సాధారణంగా చంద్రబాబు గారు అందరి మాటలు వింటాడు, చివరికి ఏ పని చేయకుండా కాముగా ఉంటాడు, ఆయన ఏ నిర్ణయం తొందరగా తీసుకోలేడు, ఎవరి మాటల్లో కన్ఫ్యూజ్ అయిపోయి చివరికి ఏదో ఎప్పుడో ఒకసారి గట్టి నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాడు కాబట్టి ఇన్స్టెంట్ గా డెసిషన్లు తీసుకోలేడు అనేది చంద్రబాబు గారి మీద రాజకీయాల్లో ఉన్నటువంటి మాట. రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఒక 10 మంది దగ్గర, తన చుట్టూ ఉన్నటువంటి 10 మంది కార్యకర్తలు, నాయకుల దగ్గర సలహాలు తీసుకొని ఈ 10 మందికి తను చేయాలనుకుంటున్న పనిని చెప్పి వాళ్ళను ఒప్పించి దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు అనేది రాజశేఖర రెడ్డి గారి గురించి ఉండేది. జగన్ గారి దగ్గరకు వచ్చేసరికి అంటే చూసేవాడికి అది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం లాగానే కనపడ్డా, రాజశేఖర రెడ్డి గారు 10 మంది నాయకులకి చెప్పి చేశాడు అనేటువంటిది అంతర్గత విషయం. ఇక్కడ జగన్ గారి దగ్గరకు వచ్చేసరికి ఏమైందంటే, ఇవాళ మమ్మల్ని సలహాదారులు లెక్కకున్నారు, ఆఫీసర్లు బలగం లెక్కకున్నారు, ఎవరు సలహా తీసుకున్నారు అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, మమ్మల్ని ఆయన ఏం అడగలేదు కదా మేమేమన్నా చెప్పడానికి, ఇవాళ ఆయన స్వీయ నిర్ణయాన్ని మేము అమలు చేసాం అనే దాంట్లో మరి బ్యూరోక్రటిక్ యాంగిల్ అయినా ఇది తప్పు రైటు అని చెప్పాల్సిన అవసరం వాళ్ళకు ఉందో లేదో మనకు తెలియదు. రాజకీయ నిర్ణయాలని అమలు చేయడమే బ్యూరోక్రసీ అనుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు పనికొచ్చే అంటే ప్రజలకు మేలు చేశామనేటువంటి ఒకే ఒక్క విషయంతో మిగతా వర్గాలని తాము చేసిన మంచిని చెప్పుకోవడంలో ఫెయిల్ అయింది. ఇక సోషల్ మీడియా అంటారా, ఇవాళ ఎవడు కనపట్టలేదు, ఇవాళ కేసులు పెడితే దొరకడు, ఇవాళ ఆ సోషల్ మీడియాని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు పార్టీ కార్యవర్గ నిర్మాణం అనేది ఖచ్చితంగా నేను ఇచ్చిన సలహా, నేను కలిసి ఇచ్చేటువంటి అవకాశం ఇంకా రాలేదు. నేను జనరల్ గా మీ ముఖంగా కానీ నేను ఇప్పటికే సోషల్ మీడియాలో పెడుతున్న దాన్ని బట్టి నియోజకవర్గంలో 10 మంది ముఖ్యమైనటువంటి నాయకుల్ని, లేకపోతే రంగానికి సంబంధించినటువంటి ప్రతి ఇప్పుడు వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, లేకపోతే రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక్కొక్క రంగానికి 10 మంది మంచి ఔత్సాహికులు, పార్టీ మీద నమ్మకంగా పనిచేసేటువంటి వాళ్ళతో ఒక 300-400 మందితో ఒక టీం బేస్ రెడీ చేసుకొని మరి రాజకీయం మొదలు పెడితే రాజకీయం జీరోకి వెళ్ళిన వాళ్ళు పైకి రావడం సహజమే. కానీ 40% ఓటు బేస్ ఉన్న వాళ్ళు నిశ్చయం నిర్వీర్యం అయిపోతే ఇవాళ అంతిమంగా ఈ మొత్తం దానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ గెలుపుకి 151 సీట్లకి మనం అందరం జగన్మోహన్ రెడ్డి కారణం అని మనం ఎలా అన్నాము, ఇవాళ ఇంత దారుణమైన ఓటమికి కూడా ఈ టోటల్ వైసీపీ ఇంత దారుణంగా వెళ్ళిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే కారణం, ఆయన విధానాలే కారణం. ఆయన ప్రజలకి ఎంత మంచి చేశాడనేటువంటి సానుకూలంగా ఉన్నా ఇవాళ సౌకు మంది ఇస్తానంటే మగోళ్ళు ఓటేసేశారు, అమ్మాయికి ఇంట్లో ఉన్న అమ్మాయిలందరికీ డబ్బులు ఇస్తామంటే ఓటేశారు, లేకపోతే అమ్మ కూడా 3 సార్లు ఇస్తామంటే డబ్బులు వేశారు. చంద్రబాబు గారు మరి జగన్ గారి సంక్షేమాన్ని ప్రతినిత్యం విమర్శించిన వారే, మరి దానికి 10 రెట్లు సంక్షేమం ఇవాళ 1,70,000 కోట్లతోటి సంక్షేమం ఆయన చేయాలని తయారయ్యారు. ఆయన ముందున్న సవాళ్ళని మరి వాళ్ళ అక్కడ రకరకాల మిక్స్డ్, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవాడు, నాకు కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించి తీసుకురాగలిగితే నేను స్పెషల్ స్టేటస్ తెచ్చేవాడని ఆయన చెప్పాడు, నాకు అవకాశం రాలేదన్నాడు. ఇవాళ ఖచ్చితంగా మరి చంద్రబాబు గారికి కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించగలిగే సత్తా, దానికి అనుకూలత ఉంది. మరి బెదిరించి ఆయన స్పెషల్ స్టేటస్ తెస్తాడా, ఈ 1,70,000 కోట్ల రూపాయలు సంక్షేమం చేస్తాడా? నా ఒపీనియన్ ప్రకారం చంద్రబాబు గారికి పెట్టే మనసు పెద్దగా లేదు. అది రేపొద్దున ఏ ఆంక్షలు ఇప్పుడే మొదలైంది ఏంటంటే, ఇందాక నేను కొన్ని చూశాను ఏంటంటే, వైట్ కార్డులు ఉన్న వాళ్ళకే కొన్ని అని, ఎందుకంటే ఎక్స్క్లూడింగ్ రేషియా అనేది ఒకటి తగ్గించుకుంటా వస్తే, ఇప్పుడు మనం కూడా గత ప్రభుత్వంలో చూసాం, ఒక కరెంట్ బిల్లు ఉన్నోడికి లేదా కారు ఉన్నోడికి లేదనేది కొన్ని సహేతుకమైన నిర్ణయాలు ఉంటాయి, కొన్ని అనవసరంగా కట్ చేయాల్సినవి ఉంటాయి. వీటన్నిటిని ఏం చేస్తారో చూడాలి. మనం ఇప్పుడు కొత్త ప్రభుత్వం మీద వచ్చి రాగానే ప్రమాణ స్వీకారం రాకుండానే విమర్శలు చేసే కంటే, సంక్షేమం మరి జగన్ గారి లాగానే పూర్తిగా సంక్షేమం చేస్తారా, జగన్ చెప్పుకోలేని అభివృద్ధిని ఈయన చెప్పుకుంటూ చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడని వేచి చూడాల్సిందే. ఇప్పుడు అడావుడి పబ్లిసిటీ ఇవన్నీ కూడా ఏంటంటే, నా ఒపీనియన్ ప్రకారం 6 నెలల కాలంలో
నిగ్గుదేలానుంది. 6 నెలల కాలంలో నిగ్గుదేలినా మరి ప్రజలైతే ఒక 5 ఏళ్లకు మ్యాండేట్ ఇచ్చారు. ఈ 5 కరెక్ట్. ఏళ్లకి ఓపికగా పనిచేసేటువంటి క్యాడర్‌ని తయారు చేసుకునే సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఉందా? లేదా? అనేది పూర్తిగా కార్యకర్తలు చెప్పాల్సిన విషయం కాదు. కార్యకర్తలు నిశ్చయంగా ఉన్నారు. కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత కోటరీలో మరి అయ్యకి దగ్గ కొడుకు ఇట్లా ఉన్నటువంటి ఫాదరు సన్ను టీముని మొత్తాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం నిజంగా పనిచేసే వాళ్ళని తయారు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇంక అది ప్రజలకు మంచి జరిగి ఓడిపోయిన ముఖ్యమంత్రిగానే ఇవాళ మనందరం అభివర్ణిస్తున్నాం. కానీ సాంకేతిక కారణాలు లేకపోతే ప్రజలు అవతల వాళ్ళని ఎక్కువగా నమ్మటం, మనల్ని కొన్ని వర్గాలు నమ్మకపోవటం. ఇప్పుడు మర్చిపోయాను అన్నిటికంటే ముఖ్య విషయం. మిత్రుడు ఒకడు మొన్న మాట్లాడతా ఏమన్నా అంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పి ప్రతి కులానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇచ్చారు. అవును. ప్రతి కులానికి కూడా ఒక ఇది ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మిస్ అయ్యాడు అంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. కుల సంఘాల నాయకులు 25 ఏళ్లుగా ఆ బోర్డు పెట్టుకొని బతికేసేవాళ్ళు కుల సంఘాల నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఏం పని అయినా కాకపోయినా వాళ్ళు ఆ కుల సంఘం ఆధారితంగా జీవిస్తా ఉంటారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు ఆ కులాల నాయకులతోటి ప్రజల్ని అక్కడ ఆ కట్టుబాటు చేయగలిగిన నాయకులతోటి ఎంతమందితోటి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మాట్లాడి వాళ్ళ కులానికి మేలు చేస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ కుల సంఘ నాయకులు ప్రతినిధులతోటి మాట్లాడకుండా నేరుగా మేలు చేయటం వల్ల కుల సంఘాల నాయకులు కూడా లాస్ట్ మినిట్ స్ట్రాటజీస్ లో వాళ్ళు సహకరించలేదు అనేటువంటిది ఒక అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుద్దో రాజకీయాల్లో కింద పైన. ఏంటంటే అది తప్పదలా అందరూ చూస్తూనే ఉంటాం కాబట్టి ఎన్నికలు అనేది జస్ట్ ఒక నార్మల్ ప్రాసనం. గెలుపు ఒకరు తవ్వచ్చు, ఓటమి ఒకరు తవ్వచ్చు. మార్పు కోరుకునేది ప్రజలే. మరి అది ఎలా కోరుకుంటారు? మీరు అన్నట్టు మోసం చేశారా లేదంటే వ్యతిరేకత ఉందా? ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేటువంటి. ఒక అనుమానం ఉన్నా అదే ఒక అనుమానం ఉన్నా yes. ఒక విజయవంతుడిగా లేకపోతే ఒక ఇదిగా దాన్ని ప్రస్తావన ఈవీఎంల వల్ల ఓడిపోయామనే మాట ప్రస్తావన తేటం సహేతుకం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మనకొచ్చినప్పుడు అదే ఉంది. Yes. సేమ్ టైం చంద్రబాబు ప్రతిభ మీద కూడా అంత నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీరు సందర్భం ఎత్తారు కాబట్టి ఊళ్ళల్లో పోలీస్ స్టేషన్లలో ఏదో దొమ్మి కేసులోనో మర్డర్ కేసులో ఉన్నోడిని బైండ్ ఓవర్ చేసి ఎలక్షన్ టైంలో లోపల పెడతారు. కానీ ఈవీఎంని ట్యాంపరింగ్ చేసేవాడు అని ప్రూవ్ అయినటువంటి టెర్రాసాఫ్ట్ హరిప్రసాద్ గారిని ఫ్రీగా ఎందుకు వదిలేసింది ఈ భారత ప్రభుత్వం గాని ఎలక్షన్ కమిషన్ గాని? ఆయన ఇటలీలో కూర్చొని ఈయన చేశాడు అనేటువంటి దానికి ఆధారాలు లేకపోవచ్చు, కానీ అనుమానం అయితే ప్రతి వాళ్ళలో ఉందనేది వాస్తవం. దానికంటే గొప్ప విషయం ఏంటి అంటే అటువంటి అనుమానాన్ని కనీసం కోర్టు దాకా తీసుకెళ్లలేని స్వయం కృతాపరాధం వైసీపీనే చేసింది. ఏంటి అంటే ఇప్పుడు మనం దర్శిలో చూసాం, బూచేపల్లి వెంకయ్యమ్మ గారు లాస్ట్ మినిట్ వరకు. ఇప్పుడు మెయిన్ ఆరోపణ ఏంటి? ఒక్కొక్కళ్ళకి ఇండివిజువల్ గా వచ్చిన ఓట్లన్నీ కలిపి కూడితే పోలైన ఓట్ల కంటే 26,000, 27,000 ఒక్కొక్క నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సోషల్ మీడియాలోను అక్కడ ఇక్కడ టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా కథనం రాసింది. ఓవరాల్ గా 13 లక్షల 14 లక్షల ఓట్లు ఎక్కువ వచ్చినాయి అనేటువంటిది కౌంటింగ్ లో మరి టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కూడా చెప్పినాయి. ఏదైనా సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు రాశారనేది కాదు. కానీ అది ఎక్కడ జరగాలి అంటే క్షేత్రస్థాయిలో కౌంటింగ్ కేంద్రాల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులు 10:30 కల్లా బయటికి పరిగెత్తుకొచ్చారు. 10:30 కల్లా బయటికి పరిగెత్తుకొచ్చేటప్పుడు నిబంధన ఏంటి? మీకు నాకు తెలిసిన నిబంధన ఏంటంటే ప్రతి రౌండ్ లో ఓట్ల లెక్కింపులో నీకు అనుమానం ఉన్నప్పుడు రెండు పార్టీలను అడిగి వాళ్ళు అడుగుతారు. తర్వాత మనం సైన్ చేసినాకే నెక్స్ట్ రౌండ్ విల్ గో. ఈ అవకాశాన్ని, అంతటి అద్భుతమైన అవకాశాన్ని చివరిదాకా కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండా ఇక మనం ఓడిపోయామనేటువంటి వాళ్ళు నిర్ణయించుకొని సంతకాలు పెట్టేసుకుని బయటకు వచ్చినటువంటి మెజారిటీ వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ఓటమికి బాధ్యత వహించాల్సింది. ఎందుకంటే 1-2 సందర్భాల్లో ముఖ్యంగా దర్శి లాంటి చోట 23,000, 24,000 లెక్క తేడా పడినప్పుడు ఆమెని అక్కడ మరి వైసీపీ నాయకులు వచ్చి టీడీపీ నాయకులు వచ్చి బెదిరించి నువ్వు చచ్చిపోతావని చెప్పినా కూడా నన్ను చంపేసినా నేను ఇక్కడే ఉంటానని ఆమె నిలబడి వాళ్ళ సీటుని గెలిపించుకొని బయటకు వచ్చింది ఎమ్మెల్యే వాళ్ళ తల్లి. ఇటువంటి పరిస్థితులు కూడా అనుమానాలకు దావితీసినా ఇవి ఎప్పుడైతే కోర్టుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సోషల్ మీడియా ఆధారంలో ఫోటోలతో పని జరగదు. నువ్వు అబ్జెక్షన్ అనేది స్పాట్ లో కౌంటింగ్ కేంద్రంలో రైజ్ చేయలేదు కాబట్టి న్యాయస్థానంలో ఈ కేసు నిలబడదు. సరే, ఇటువంటి పిచ్చి పనులు ఎన్నో కూడా మనకున్నటువంటి బలుపు అనుకోండి, లేకపోతే
మనకున్నటువంటి ఆత్మవిశ్వాసం అనుకోండి, అటువంటి దాంట్లో గెలుపు మనదే అనేటువంటి పరిస్థితుల్లో ఇది చేతులారా చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం అన్న పదానికి ఇది ముగింపు.